గోమాతను ఎందుకు పూజిస్తారో తెలుసా? ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల్లో, పల్లెటూళ్లలో ఉండేవారు గోమాతను ఎంతో భక్తితో పూజిస్తారు. కొన్ని ప్రత్యేక రోజుల్లో పూజలను కూడా నిర్వహిస్తారు. ఆవులను గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి. పురాణాల్లో గోమాతను సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది. గోవు పాదాలతో రుణపితృ దేవతలు, గొలుసులతో తులసి దళములు, కాళ్లలో సమస్త పర్వతాలు, మారుతి తదితరులు కలవారున్నారు. అలాగే గోమాత నోరు లోకేశ్వరం, నాలుక 4 వేదాలుగాను, భ్రూమధ్యంబున గంధర్వులు, దంతాలలో గణపతి, ముక్కులో శివుడు, ముఖంలో జ్యేష్ఠ్యాదేవి, కళ్ళలో సూర్యచంద్రుల వారు, చెవులలో శంఖు చక్రాలు, కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు. అలాగే కంఠంలో విష్ణువు, భుజాన సరస్వతి, రొమ్మున నవగ్రహాలు, మూపురంలో బ్రహ్మదేవుడు, గంగడోలున కాశీ ప్రయాగ నదులు మొదలైనవి ఉంటాయి. ఇలాగే గోమాతలో ఉన్న రకరకాల అవయవాల్లో సకల దేవతలు కొలువై ఉన్నారు. అందువల్లే పురాణాల్లో గోమాతకు ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచారు.